ఏం చేసుకుందాం? ఈరోజు నాన్ వెజ్ తినాలనుంది, సండే కదా. ప్రాన్స్ చేసుకుందాం. ఆయిల్ వేసుకొని మనం మన ప్రాన్స్ దాంట్లో వేసుకుంటున్నాం. కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వీటిని ఆయించుకోవాలి. ఇంత లోపల 3 ఆనియన్స్, 3 టమాటోస్, 2 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఇంకా గార్లిక్, కరివేపాకులు కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ థిక్ అయ్యాక వీటిని మనం తీసి పక్కన పెట్టి ఫస్ట్ ఎండుమిరపకాయలు, గార్లిక్ ఇంకా కరివేపాకులు వేయించుకుంటాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటాం. దీంట్లో కొంచెం వేయక గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయ్యాక మిరపకాయలు ముక్కలు వేసుకొని ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలి. దాని తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకుంటాం. ఆనియన్స్ వేసుకున్నప్పుడు మనం ఉప్పు పసుపు కారం వేసుకుంటాం. ఇందాక నేను అక్కడ కొంచెం ఎక్కువ వేసాను, బట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుంటాం, అప్పుడు తక్కువ వేసుకోవాలి. కొంచెం టర్మరిక్ కూడా వేసుకుంటాం. టేబుల్ స్పూన్ కారం, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా, గరం మసాలా ఏమైనా వేసుకుంటామంటే వేసుకోవాలి. బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేసుకోవాలి. ఇది మన తెలుగు హోమ్స్లో చాలా స్టాండర్డ్గా ఉండేది కదా. నాకు దీని స్మెల్ అయితే చాలా ఇష్టం. ఇప్పుడు చూడండి, మన ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి కూడా మనం బాగా వేయించుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మన టమాటోస్ బాగా మగ్గిపోయాయి మన టమాటోస్. ఇప్పుడు దీంట్లో మనం ప్రాన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత వేసి పెట్టుకొని ఉంచుకుంటాం. బాగా కలుపుకోండి. బాగా ప్రాన్స్కి ఫ్లేవర్ పట్టి చాలా జ్యూసీగా బాగుంటాయి. సో ఇప్పుడు నేను కొంచెం మూత పెట్టేస్తాను. ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ కూడా చెక్ చేసుకుంటాను. అంత సరిపోయి మీకు ఏమైనా టేస్ట్ తేడా అనిపిస్తే కొంచెం సాల్ట్ మసాలాతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్టి మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం చిక్కగా ఉంటేనే చాలా ఇష్టం, సో మేము ఇలా చేసుకుంటున్నాం.